ఉక్రెయిన్ నుండి భారతీయులు ఇండియాకు దశలవారీగా చేరుకుంటున్నారు. యుద్ధ భూమి నుంచి మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడకు వైద్య విద్యార్థులు సింధుప్రియ, కీర్తి చేరుకున్నారు. రష్యా బార్డర్కి సమీపంలోని ఖార్కివ్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న సింధుప్రియ, కీర్తి ఇండియా చేరుకున్న శుభ సందర్భంగా ఉప్పల్లోని సాయిబాబాను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయని, అత్యంత క్లిష్టమైన వాతావరణంలో ఉక్రెయిన్ సరిహద్దులు దాటామని సింధుప్రియ తెలిపారు. ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా ఎవరు హెల్ప్ ఎలాగో చేయట్లేదు కాబట్టి మాకు మేము ధైర్యం చేసుకొని ఫోర్త్గా అయిపోయాక వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి ఒక 24 hours జర్నీ వెస్ట్ సైడ్కి వచ్చేసాము. దెన్ బార్డర్కి రీచ్ అయ్యాము, హంగేరీ బార్డర్కి. అక్కడ రీచ్ అయ్యాక మా ఎంబసీ వాళ్ళు హెల్ప్ చేశారు. అక్కడి నుంచి ఎంబసీ వాళ్ళు చూసుకున్నారు మమ్మల్ని. అక్కడి నుంచి ఢిల్లీ వరకు వాళ్ళే ఫ్లైట్ ప్రొవైడ్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చే వరకు కూడా వాళ్ళే చూసుకున్నారు. సో సేఫ్గా రీచ్ అయ్యాను నేను. మొత్తం ఎంతమంది వచ్చారమ్మా? మొత్తం మీతో నాతో పాటు ఒక 100 members వచ్చారు నా ఫ్లైట్లో. తెలుగు వాళ్ళు ఎంతమంది? తెలుగు వాళ్ళు 50. ఇంకెంతమంది ఉన్నారు అక్కడ? చాలా మంది ఉన్నారు సార్. సిచ్యువేషన్ 10,000 ప్రెసెంట్ ఎలా ఉందమ్మా అక్కడ? సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ చూస్తున్నారు కదా సార్, దారుణంగా ఉంది సిచ్యువేషన్ అక్కడ. చెప్తే మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు ఏ ఇయర్ అవుతుంది? ఏ ఇయర్ నుంచి చదివేది? 3rd year చదువుతున్నాను. నేను హైదరాబాద్కి వచ్చి 20 సంవత్సరాలు. నేను స్పెషల్లీ మా పిల్లల్ని చదివించుకుని వచ్చాను. మా డాడీ మమ్మీ చనిపోయారు. ఊళ్ళో కూడా నాకు తెలియలేదు. ఓన్లీ నాకు ఏమైందంటే మా మమ్మీ హాస్పిటల్ ఇబ్బంది పడుతూ చనిపోవడం వల్ల మా అమ్మాయిని చదివించుకోవడానికి కోరికతోటి ఇక్రీం పంపించడం జరిగింది. ఇక్రీంలో మెడిసిన్ బాగుంది, చాలా ఎక్సలెంట్. కానీ ఇది చాలా ఘోరమైన పరిస్థితి జరగడం వల్ల చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పాప జరుగుతున్న విషయం వాళ్ళకి అర్థమై కూడా ఫ్లైట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఫ్లైట్ 26 తారీఖు ఫిబ్రవరి బుకింగ్ ఉంది. 24 నాడు ఫిబ్రవరి నాడు ఈ బ్రాహ్మణ